అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఏం మాయ చేశావే 27వ భాగం. రచయిత తనుష రెడ్డి గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. హార్ట్ ఫ్యాక్ట్ తీసేసి రిషి చేయి పొట్ట మీద ఇక్కడ నొప్పి అని బాధగా అంటుంది. ఎక్కువగా ఉంటే హాస్పిటల్కి వెళ్దాం రావే అని రిషి అంటే, వద్దు నాతోనే ముందు తగ్గిపోతుందని రిషి ఒడిలో తల పెట్టుకుంటుంది. హెడ్ కిస్ పెట్టి బెడ్ రెస్ట్ కానుకుంటాడు రిషి. విపరీతమైన పీరియడ్ క్రాంప్స్, మూడ్ స్వింగ్స్, హెవీ ఫ్లోటింగ్తో ఆ రాత్రి ప్రణవికి నరకం కనపడితే రిషి ఆమె బాధను చూసి తెల్లార్లు ఆమెని ప్యాంపరింగ్ చేస్తూ నైట్ ని డేగా మారుస్తాడు. నైట్ అంతా నిద్ర రాక తెల్లవారుతుండగా అప్పుడు డీప్ స్లీప్లోకి జారుకుంటుంది ప్రణవి. ఆమె పడుకుందని ప్రణవి కాళ్ళను మెల్లగా ప్రెస్ చేస్తూ అతను కూడా నిద్రపోతాడు. బారెడు పొద్దుపోయాక రిషి కంటే తనే ముందు నిద్రలేచిన ప్రణవి లయబద్ధంగా వినిపిస్తున్న రిషి గుండె చప్పుడుకి తలెత్తి రిషి వైపు చూస్తుంది. ముద్దుగా పడుకొని ఉన్న రిషిని చూసి బుగ్గకి లైట్గా కొరికి అతని గుండెల మీద తలవాలుస్తుంది. కళ్ళు తెరిచి ప్రణవి తల నిమిరి పెయిన్ తగ్గిందా అని ప్రేమగా అడుగుతాడు. తగ్గింది. ప్రేమగా నైట్ అంతా నాకు సేవలు చేస్తూనే ఉన్నావు కదా రిషి, ఇంకా తగ్గకుండా ఎలా ఉంటుందని ప్రణవి అంటుంది. ఫోర్ హెడ్ కిస్ ఇచ్చి ఇంకాసేపు పడుకోవే, నైట్ అంతా పెయిన్కి ఏడుస్తూనే ఉన్నావని అంటాడు రిషి. అని ఇద్దరికి బ్లాంకెట్ కప్పుతుంది ప్రణవి. ప్రణవి రిషి చేయిని దిండుని చేసుకొని పడుకుంటే వెనక నుంచి టీషర్ట్ పైకెత్తి చేతిని నడుము మీద పొనిచ్చి మెల్లగా తడుముతాడు రిషి. ప్రణవి నడుముని అలా తడమడం అతనికి ఉండే అలవాటు కాబట్టి చిన్నగా నవ్వుకుని, రిషి నన్ను ఈరోజు షాపింగ్కి తీసుకొని వెళ్తావా అని అతని ఛాతీ మీదున్న హెయిర్ని పీకుతూ అడుగుతుంది. నో, నీకు పీరియడ్స్ కంప్లీట్ అయ్యాక వెళ్దాంలే, ఈ రోజుకి రెస్ట్ తీసుకో అని రిషి కళ్ళు మూసుకొని అంటాడు. ఇంట్లో బోర్ కొడుతుంది రిషి, ప్లీజ్ తీసుకొని వెళ్ళు అని హెయిర్ పట్టుకొని లాగితే, ఒసేయ్ నొప్పిగా ఉంది ఆపవే అని సురుక్కుమనిపించడంతో గట్టిగా అరుస్తూ అంటాడు. నీకు కూడా నొప్పి తెలుస్తుందా? నాకు కూడా ఏంటే ఎర్రిముఖమా, ఎంతటి మగాడికైనా చెస్ట్ మీద హెయిర్ లాగితే నొప్పి పుడుతుందని వెనక నుండి భుజం మీద కొరుకుతాడు. ఆ అని కొరకురా, మార్క్స్ పడతాయని అంటుంది ప్రణవి. కొరికిన చోటే పెదవులతో ఎంగిలి అద్దుతూ ఎయిర్ బ్లో చేస్తూ, ఈ మధ్య బాగా సాలిడ్ అయ్యావి, ఏం తింటున్నావని చూపుని కిందకి దింపడుగుతాడు. రిషి వైపుకు తిరిగి డ్రై ఫ్రూట్స్, డైరీ ఐటమ్స్ ఎక్కువగా తింటున్నాను, వెయిట్ పెరిగాను రిషి అని ముద్దుగా చెప్తుంది. బాగున్నావిలా, సాఫ్ట్గా ముద్దుగా జున్ను ముక్కలా అని గట్టిగా హక్ చేసుకుంటూ అంటాడు రిషి. అయ్యా మహాప్రభు, బోన్స్ బ్రేక్ అయ్యేలా ఉన్నాయి, కొంచెం మీ ధృతరాష్ట్రుని కవుగిలి వదిలి చేయండి రిషి వర్యాజీ అని సర్కాస్టింగ్గా అంటుంది ప్రణవి. ఏంటి ఆ భాష అని గట్టిగా నవ్వేస్తాడు రిషి. పైకి లేచి రిషిని చూస్తూ ఒళ్ళో కుషన్ పెట్టుకొని నవ్వుతున్నప్పుడు అందంగా మెరుస్తున్న అతని పలవరసని మైమరుపుగా చూస్తుంటుంది ప్రణవి. నవ్వుతూనే ఏంటి అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడుగుతాడు రిషి. నువ్వు నవ్వితే ఎంత బాగుంటావో తెలుసా, అలాగే చూస్తూ ఉండిపోవచ్చు. ఏంటే పొద్దు పొద్దునే నన్ను పొగిడే ప్రోగ్రాం పెట్టావని రిషి కూడా పైకి లేస్తూ అంటాడు. హలో మిస్టర్ రావణ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మార్నింగ్ కాదు, టైం 10 అవుతోందని లేచి టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్తూ ఉంటే పైకి లేచి బాడీ స్ట్రెచ్ చేస్తూ బాల్కనీలోకి వెళ్తాడు. కాసేపటికి ప్రణవి ఫ్రెష్ అయి తల తుడుచుకుంటూ బయటకొస్తూ బాల్కనీలో ఉన్న రిషిని వెనుక నుంచి చుట్టేస్తూ లవ్ యూ అని ప్రేమగా అంటుంది. సమాధానంగా అతని నడుము చుట్టుకున్న చేతుల్ని కిస్ చేస్తాడు. అతని ఆన్సర్ అందంగా చెప్పడంతో ఫ్రెష్ అవ్వు రిషి, బ్రేక్ఫాస్ట్ చేస్తానని కిచెన్లోకి వెళ్తుంది. రిషి ఫ్రెష్ అయి వచ్చేలోపు వేడివేడి దోశలు విత్ పల్లి చట్నీ డైనింగ్ టేబుల్ నింపేసి అతని కోసం వెయిట్ చేస్తుంటుంది. ఆకలేస్తుంటే తినొచ్చు కదా, ఎందుకు వెయిట్ చేయడం అని రిషి అంటే, నిన్ను వదిలేసి నేను ఎలా తింటాను రిషి, కమ్ అని చెయ్యి పట్టుకొని చైర్లో కూర్చోబెట్టి దోశలు వడ్డిస్తుంది. డౌట్గా చూస్తుంటే, అలా చూడకు రిషి, నేను టేస్ట్ చేశాను, నీలా మాస్టర్ చెఫ్ కాదు కానీ నాకు దోశలు వేయడం మాత్రం బాగా వచ్చేసిందని అంటుంది ప్రణవి. దోశ తుంచి నోట్లో పెట్టుకొని నాట్ బ్యాడ్ అని రిషి అంటే ఆ మాత్రానికే కళ్ళు మతాబుల్లా వెలిగిపోతాయి. తను కూడా కూర్చొని తింటుంది. రిషి, ఈరోజు వర్క్కి హాలిడే ఇవ్వురా, నాతో టైం స్పెండ్ చేసి చాలా రోజులు అవుతుంది కదా అని ప్రణవి అడుగుతుంది. ఆమె వైపే చూస్తాడు రిషి. నిజమే, ముంబై ట్రిప్ అంటూ వారం రోజులు ఇద్దరి మధ్య దూరం వస్తే అంతకుముందు వర్క్ అని, ప్రణవి ఎగ్జామ్స్ అని కనీసం ఒకరికొకరు గంట కూడా టైం స్పెండ్ చేసుకున్నది లేదు. అది గుర్తు తెచ్చుకొని, సరే ఈరోజు నో వర్క్, ఏం చేద్దామని చైర్ని ఆనుకొని అడుగుతాడు. నిజంగానా, నా ఆరోగ్యం రిషి ఇలా అంటున్నది అని పైకి లేచి ఎగ్జైట్ అవుతూ అడుగుతుంది. ఆ రిషిని అని చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని కంఫర్ట్గా ఉన్నావని ఆమె కండిషన్కి అడుగుతాడు. కంఫర్ట్గానే ఉన్నాను రిషి. రెండు చేతుల్ని ఆమె చెంపలపైన చేర్చి ఆమె పెదవుల్ని అతని పెదవులతో లాక్ చేస్తాడు. ఇష్టంగా ముద్దుకు జతకలుపుతూ మెడ చుట్టూ చేతులేసి రిషికి దగ్గరగా జరుగుతుంది. ముద్దులో వేగం, తీవ్రత పెరిగి ఇంకేదో కావాలన్న మత్తు పెరిగితే పెదవుల్ని వీడిన అతడు దూరంగా ఉండవే అని రిషి ప్రణవిని పైకి లేపి అతను పైకి లేస్తాడు. తన విషయంలో రిషి నిగ్రహాన్ని చూస్తూ, నువ్వు నా వల్ల ఇబ్బంది పడుతుంటే నాకు భలే ఉంటుంది తెలుసా అని నవ్వుతుంది ప్రణవి. ఏంటి అని రిషి చూసిన చూపుకి ప్రణవి బెడ్రూమ్లో దూరుతుంది. రాక్షసి, ఈ అమ్మాయిలు సామాన్యులు కాదు, ఆయుధాలు లేకుండా మట్టు పెట్టేస్తారని మొబైల్ తీసుకుని గౌతమ్ పెళ్లి అని తెలిసి మాట్లాడుతూ బాల్కనీలోకి నడుస్తాడు. మంచి హాలీవుడ్ రొమాంటిక్ మూవీ పెట్టి రిషి చేయి పట్టుకుని సోఫాలో కుదేసి
అతని భుజం మీద తలవాల్చి మూవీ చూస్తుంటుంది ప్రణవి. రొమాంటిక్ అండ్ ఫన్ జోనర్‌లో మూవీ కొనసాగుతూ ఉంటే, రిషి కూడా ఇంట్రెస్ట్‌గా చూస్తుంటాడు. రిషి అని భుజం గోటితో పీకుతుంది ప్రణవి. రిషి అని ఈసారి ఇంకాస్త గట్టిగా పిలుస్తుంది ప్రణవి. ఏంటే అని రిషి అంటే, మరేమో ఈ ఫ్లాట్ మనకు చాలా స్పెషల్ కదా అని అంటుంది ప్రణవి. అని రిషి అంటే, కాదు నోటితో చెప్పని గడ్డాన్ని పీకుతూ అంటుంది ప్రణవి. నువ్వు ముందు ఇలా చేయడం ఆపంటూ ఆమె వైపు తిరిగి, ఆ స్పెషలే అయితే ఏంటి అని రిషి నార్మల్‌గా అంటాడు. రిషి చేతి వేళ్ళను విరుస్తూ, మరేమో నాకు ఇక్కడే ఎంఎస్ చేయాలనుంది. మనం అందరిని విడిచి వెళ్ళకుండా ఇక్కడే ఉండి, నేను ఒక జూనియర్ సర్జన్ అయితే నువ్వు ఇంతకు ముందులా నీ బిజినెస్‌ని హ్యాండిల్ చేయొచ్చు కదా అని రిషి ఎలా రియాక్ట్ అవుతాడేమో అని భయంగా కళ్ళు మూస్తుంది ప్రణవి. ఆర్ యూ మ్యాడ్ ప్రణి? ఇక్కడ ఎంఎస్ చేయడానికి, నువ్వు ముంబైలో చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పైగా నేను కంపెనీని ఇక్కడ నుంచి హ్యాండిల్ చేయలేను. మోస్ట్‌లీ ఇక్కడ ఉండాల్సొస్తుంది. దానివల్లే మన మధ్య దూరం వస్తుంది. అది ఓకేనా నీకు? అని రిషి సీరియస్‌గా అంటాడు. ఏడుపు ముఖం పెట్టుకొని, నీ ఇష్టమని ఒక్క ముక్క చెప్పేసి బెడ్‌రూమ్‌కి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుంటుంది. గాడ్! ఈ మ్యాడ్ పిల్లకి ఎలా చెప్తే అర్థమవుతుందని అనుకుంటూ ఆమె వెనకాల టీవీ ఆఫ్ చేసి వెళ్తాడు. బెడ్ మీద బోర్లా పడుకొని ఏడుస్తున్న ప్రణవిని చూసి, ఉప్చ్! ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు అని రిషి అసహనంగా అంటే, నువ్వెందుకు చీటికి మాటికి నా మీద కోపం తెచ్చుకుంటున్నావు అని ప్రణవి అంటుంది. డీప్ బ్రీత్ తీసుకొని వదిలి ప్రణవి పక్కన కూర్చొని, ఇలా చూడవే అని రిషి అంటే, ముఖం తిప్పి రిషి వైపు చూస్తుంది ప్రణవి. చూడు, ఈరోజు నువ్వు నేనే. కానీ 2 ఏళ్ల తర్వాత మన లైఫ్ స్టార్ట్ అవుతుంది. మనకి కిడ్స్ వస్తారు. వాళ్ళ ఫ్యూచర్ మన రెస్పాన్సిబిలిటీ. అందుకే చెప్తున్నాను, అర్థం చేసుకో అని రిషి అంటాడు. కానీ నా కోసం నువ్వు నీ ఫ్యామిలీకి దూరం అవ్వడం నాకిష్టం లేదు రిషి. అందుకే చెప్తున్నాను. మీ అమ్మగారి దృష్టిలో ఇప్పటికే నేను తప్పు చేసిన దానిలా నిలబడ్డాను. ఇంకా నిన్ను వాళ్ళకి శాశ్వతంగా దూరం చేసి వాళ్ళ బాధకి కారణం కాలేనని ప్రణవి అంటుంది. ఏమైంది నీకు? పిచ్చి గాని పట్టిందా? నేను మన ఫ్యూచర్ కోసం ఆలోచిస్తూ ఉంటే నువ్వేమో టైమ్ వేస్ట్ ఆలోచనలు చేస్తున్నావు. ఒకవేళ అదే నీ ప్రాబ్లమ్ అయితే డాడ్ అర్థం చేసుకుంటారు. ఇంకా మిగతా వాళ్ళేమనుకున్నా నాకక్కర్లేదని రిషి గట్టిగా అంటాడు ఏడుస్తూ. సరే, ఆల్రెడీ నువ్వు డిసైడ్ చేసావు కదా! ఇంకెందుకు నాకు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడమని వాష్‌రూమ్‌కి వెళ్లి డోర్ వేసుకుంటుంది. కోపంగా ప్రణవి ఓపెన్ ద డోర్ అని డోర్ బాదుతాడు రిషి. అయినా ఆమె నుండి ఏ రెస్పాన్స్ రాకపోవడంతో కోపంగా కార్ కీస్ తీసుకొని ఫ్లాట్ లాక్ చేసుకొని బయటికి వెళ్ళిపోతాడు. ఫేస్ వాష్ చేసుకొని కాసేపటికి బయటికొచ్చిన ప్రణవి ఎక్కడా రిషి జాడ కనిపించకపోవడంతో బయటికి వెళ్ళాడనుకుని ఫ్రెష్ అయ్యి రిషి చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటుంది ప్రణవి. నైట్ అవుతున్నా ఇంటికి రాని రిషి తీరుకు ప్రణవిలో భయం ఎక్కువై గౌతమ్‌కి కాల్ చేసి రిషి ఎక్కడున్నాడో తెలుసా గౌతమ్ అని అడుగుతుంది ప్రణవి. లేదు ప్రణవి, మార్నింగ్ కాల్ మాట్లాడాను. తర్వాత టచ్‌లో లేనని అంటాడు గౌతమ్. తల పగిలిపోతున్న ఫీలింగ్ వస్తుంటే నైట్ 9కి ఫుల్‌గా తాగి ఫ్లాట్‌కి వస్తాడు రిషి. అప్పటి వరకు ఒంటరిగా ఉన్న ప్రణవి భయంతో బిక్కుబిక్కుమంటుంటే రిషి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఫుల్‌గా తాగడం వల్ల అడుగులు తడబడుతూ కళ్ళు మూతలు పడుతున్న అతన్ని చూసి అతనికి 2 అడుగుల దూరంలో ఆగిపోయి ఎక్కడికి వెళ్ళిపోయావని అంటుంది ప్రణవి. ఆమెకి సమాధానం ఇవ్వకుండా బెడ్‌రూమ్‌లో నడిచి బెడ్ మీద అడ్డంగా పడిపోతాడు రిషి. ఆగనట్టు కన్నీళ్లు ఉబుకుతుంటే అక్కడే సోఫాలో కూర్చొని తనివి తీరా ఏడ్చి లోపలికి వెళ్తుంది. కాలికున్న షూ రిమూవ్ చేసి నలిగిన షర్ట్‌ని చూసి అనుమానంగా కిందకి వంగి స్మైల్ చేస్తుంది. లేడీస్ పెర్ఫ్యూమ్ స్మెల్ స్ట్రాంగ్‌గా ముక్కును తాకుతుంటే ఏదో రీల్ వేసుకొని ఛఛ! నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను. నా రిషి ఎప్పటికీ తప్పు చేయడని బెడ్ మీద అడ్డంగా పడుకున్న రిషిని కష్టపడి ఎలాగోలా సరిగ్గా అడ్జస్ట్ చేసి ఇంకో వైపుకి తిరిగి పడుకుంటుంది ప్రణవి. పడుకున్నదే కాక రాత్రంతా నిద్ర రాక రిషిని చూస్తూ గడిపేస్తుంది ప్రణవి. ఇద్దరికీ పెళ్లయ్యాక డ్రింకింగ్ జోలికి అస్సలు వెళ్ళలేదు. కానీ ఈరోజు ఫుల్‌గా తాగి ఫ్లాట్‌కొచ్చాడు. దానికి కారణం నేనేనా అన్న కారణం మదిలో మెదిలి ప్రణవికి ఆలోచనలు కొలిక్కి రావు. నెక్స్ట్ డే లేచి ఫ్రెష్ అయిన ప్రణవికి నైట్ ఎలా పడుకున్నాడో అలాగే పడుకొని ఉన్న రిషి కనిపించి మౌనంగా వెళ్లి ఫ్రెష్ అయి ఎంఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కి ఇంకా టైం ఉండడంతో దానికి బాగా ప్రిపేర్ అవుతుంది. దానిలో భాగంగానే కాలేజ్ నుంచి కాలొస్తుంది ప్రణవికి. ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో ఈ రోజు నుంచి 1 వీక్ వరకు క్యాంప్ ఉందని వెళ్లి అటెండ్ అవ్వాలని చెప్పడంతో రెడీ అయ్యి రిషి కోసమే చూస్తుంది. ఎంతకీ నిద్ర లేవకపోయేసరికి తనే కిందకి వెళ్లి ఆటోలో వెళ్ళిపోతుంది. తనకంటే ముందే తన క్లాస్‌మేట్స్ అందరూ అక్కడ ఉండటంతో పలకరించి పేషెంట్స్‌ని చెక్ చేయడం, సీనియర్ ప్రొఫెసర్ చెప్తున్నది నోట్ చేసుకుంటూ ఉంటుంది. అలా ఆఫ్టర్‌నూన్ వరకు గడిపేస్తే అందరూ లంచ్ టైమ్ అయిందని ప్రణవి కమ్ లంచ్ చేద్దామని పిలుస్తారు. వద్దు మీరు తినండి, నాకు ఆకలిగా లేదని అక్కడే మొత్తం ఖాళీ అయ్యి ఎవరూ లేకపోవడంతో 2 గంటల నుంచి నిలబడే పేషెంట్స్‌ని అబ్జర్వ్ చేస్తున్న కాళ్ళు పీకుతూ ఉంటే అక్కడే ఉన్న సెంట్రల్ టేబుల్ చుట్టూ ఉన్న చైర్స్ ఒక దాంట్లో కూర్చొని టేబుల్ మీద వాలి చేతుల మధ్యలో తల పెట్టుకొని కళ్ళు మూసుకుంటుంది. 10 నిమిషాలకి తనని ఎవరో పట్టి పట్టి చూస్తున్నట్లుగా అనిపించి కళ్ళు తెరిచి చూస్తుంది ప్రణవి. పక్కన చైర్‌లో నిప్పులు కురిపిస్తూ
ప్రచండ రుద్రుడిలా ఉన్న రిషిని చూసి నిద్రమబ్బు ఎగిరిపోతుంది. రిషి అని ప్రణవి భయపడుతూనే అంటుంది. చైర్‌లో నుండి పైకి లేచి ప్రణవి రెక్క పట్టుకుని బరబరా లాక్కెళ్ళి కారులో కుదేసి విండోస్‌ని క్లోజ్ చేసి డోర్స్ లాక్ చేస్తాడు. సీట్‌కి కుక్కపిల్లలా అతుక్కుపోయిన ప్రణవి రిషి అని అంటే మాట్లాడకు. ఏంటే కథలు పడుతున్నావా? చెప్పకుండా వచ్చేశావు. వెర్రి నా కొడుకులా నీ కోసం తిరుగుతూనే ఉన్నాను. నీ వెనుక పడుతున్నానని అంత అలుసైపోయానా నీకు? అని కోపంగా అరుస్తాడు రిషి. నువ్వు నైట్ ఫుల్‌గా తాగొచ్చి పడుకున్నావు రిషి. ఎంత పిలిచినా లేవలేదు. అందుకే టేబుల్ మీద నోట్ రాసి పెట్టొచ్చాను. నువ్వు చూడలేదేమో అని ప్రణవి భయంగా అంటుంది. షటప్! నోరు లేస్తే ఇక్కడే పాతేస్తాను. కార్‌ని దుమ్ము లేపుకుంటూ ఫ్లాట్ ముందు కార్‌ని ఆపుతాడు. అతని వెంటే భయం భయంగా అడుగులు వేసుకుంటూ లోపలికి వస్తుంది ప్రణవి. డోర్ లాక్ చేసి ప్రణవి రెక్క పట్టుకొని ఏమైందే నీకు? నిన్నట్నుంచి తేడాగా బిహేవ్ చేస్తున్నావని రిషి కోపంగా అడుగుతాడు. నాకేమీ అవ్వలేదు. నీకే ముంబై వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఏదో అయ్యింది. చీటికి మాటికి నన్ను నువ్వు కోప్పడుతున్నావు. పైగా నిన్న నైట్ నువ్వు ఫుల్‌గా తాగొచ్చావు. ఒంటరిగా వదిలేసిపోయి ఎవరితోనో బాగా ఎంజాయ్ చేసి ఎప్పుడో వచ్చావు. ఎంత భయమేసిందో తెలుసా నాకు అని ప్రణవి అతడిని సూటిగా చూస్తూ చెప్పలేక తల దించుకొని అంటుంది. ఏయ్! తప్పుగా మాట్లాడితే నీ నాలుక కోస్తా. ఎంజాయ్ చేయడమేంటే అని రిషి కళ్ళు చిన్నవి చేసి మరీ చూస్తూ అడ్డాడు. నాకు తెలుసు. నువ్వు తాగిన మత్తులో ఎవరితోనో కమిట్ ఆ మాట పూర్తవ్వక ముందే రిషి కొట్టిన దెబ్బకు నేల మీద పడుతుంది ప్రణవి. బుగ్గ మంట పుడుతుంటే పెదవి చిట్లి రక్తం వస్తుంటే బాధగా రిషి వైపు చూస్తుంది ప్రణవి. ఆమె కన్నీటిని చూడలేని రిషి తల తిప్పేస్తే నీకోసం వచ్చేశాననే కదా! నీకు లోకువయ్యాను. కొట్టినా తిట్టినా నీ దగ్గరే పడుంటాననే కదా నీ ఉద్దేశం అని ఏడుస్తూ బెడ్‌రూమ్‌కి వెళ్తుంది ప్రణవి. డోర్ బిగించుకొని బెడ్ మీద బోర్లా పడిపోయి గుక్కపట్టి ఏడుస్తుంది ప్రణవి. ఆమెను కొట్టిన చేతిని చూసుకొని కోపంగా వాల్‌కి పంచ్ ఇస్తూ చేతికి గాయం చేసుకుంటాడు రిషి. నైట్ నుండి ఏమీ తినకపోవడం వల్ల ఏడుస్తూనే నిద్రలోకి జారుకుంటుంది ప్రణవి. ఆ రోజు రిషి హాల్‌లో సోఫాలో సెటిలైతే ప్రణవి బెడ్‌రూమ్‌కే పరిమితమవుతుంది. సిగరెట్ తాగుతున్న రిషికి ప్రణవి వెక్కిళ్ళ శబ్దం వినిపించి బెడ్‌రూమ్ దగ్గరికి వచ్చి ప్రణవి ఓపెన్ ద డోర్ అని గట్టిగా అరుస్తాడు రిషి. చెవులు గట్టిగా మూసుకొని బెడ్ మీద పడుకుంటుంది ప్రణవి. ఎంతసేపటికి డోర్ ఓపెన్ చేయకపోయేసరికి గట్టిగా డోర్ మీద గాయం చేసుకున్న చేత్తోనే కొట్టి సెకండ్ బెడ్‌రూమ్‌లో వెళ్లి డోర్ వేసుకొని తగ్గని కోపానికి 4 సిగరెట్స్ ఆత్మాహుతి చేసుకుంటాయి. నైట్ అవుతున్నా బయటికి రాని ప్రణవి ఏమి అనుకోవాలో అర్థం కాక కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ డోర్‌ని నాక్ చేస్తాడు. ప్రణి ఐ యామ్ సారీ. ప్లీజ్ డోర్ ఓపెన్ చేయవే అని ఆర్తిగా అడుగుతాడు. ప్రణి డోర్ ఓపెన్ చేయకపోతే ఐ విల్ బ్రేక్ ద డోర్ అనగానే డోర్ తెరుచుకుంటుంది. ఎర్రగా మారిన ముక్కు, చెక్కిళ్ళు వాచిన కళ్ళతో ఎదురుగా ఉన్న ప్రణవిని చూసి రిషి మనసు చివుక్కుమంటుంది. చెయ్యి పట్టు లాక్కొని హగ్ గట్టిగా చేసుకుంటూ సారీ పిచ్చిగా వాగేసరికి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక కొట్టేశానని పొంగి వేలి ముద్రలు పడిన చెంపని బొటనవేలుతో నిమురుతూ బాధగా అంటాడు రిషి. లేదు రిషి, నేనే నీకు సారీ చెప్పాలి. నేను మాట్లాడిన మాటల వల్లనే నీకు కోపం వచ్చింది అని ప్రణవి అంటే ఉష్ మాట్లాడకు అని ఏడుస్తున్న ప్రణవి వెన్ను నిమురుతూ ఆమెని కంట్రోల్ చేయడం కోసం షర్ట్ అండ్ స్వీట్‌గా కిస్ చేస్తాడు. పెదవులను వీడి ఆమె ముఖమంతా ముద్దులు పెడుతూ ఇంకోసారి ఇలా పిచ్చిగా వాగి నాకు కోపాన్ని తెప్పించకు ప్రణి. నిన్ను బాధపెట్టి ఆ పెయిన్ నేను తీసుకోలేనని చెంపపై పరుచుకున్న హెయిర్‌ని చెవి వెనక్కి అంటూ ఉంటాడు. నిజం చెప్పు ప్రణి. నా మీద నీకు నమ్మకం లేదా? అని రిషి అంటే అది రిషి నీ మీద నమ్మకం ఉంది కానీ ఈ కాలం అమ్మాయిల మీదే నమ్మకం లేదు. ముఖ్యంగా ఈ పార్టీలు, పబ్బులను తిరిగే అమ్మాయిలంటే నాకస్సలు నమ్మకం లేదు. నువ్వేమో నా మీద కోపంతో వెళ్ళిపోయావు. అందులోనూ ఫుల్‌గా తాగున్నావు. అసలే నిన్ను చూస్తే ఎవరైనా హాట్ అని అనకుండా ఉండలేరు. తాగినా నీ మీద ఏ పిల్లో అడ్వాంటేజ్ తీసుకొని నిన్ను లొంగదీసుకుందో అని అనుమానం. అదీ కాక నైట్ నీ నుండి లేడీస్ పెర్ఫ్యూమ్ స్మెల్ కూడా వచ్చింది. బట్టలన్నీ నలిగిపోయి ఉన్నాయి. అందుకే నాకు డౌటొచ్చిందని ప్రణవి అంటుంది. ఇలా రా అంటూ డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి వాటర్ గ్లాస్ నోటికందించి ఆమె తాగాక గ్లాస్ పక్కన పెట్టి అనుమానం ముందు పుట్టి ఆ తర్వాత మీ అమ్మాయిలు పుట్టారే బాబు అని రిషి అంటాడు. అనుమానం ఆడవాళ్ళ జన్మ హక్కు కానీ ముందు ఇది క్లియర్ చెయ్యి. ఎందుకు నీ బాడీ నుండి లేడీస్ పెర్ఫ్యూమ్ స్మెల్ వచ్చిందని ఆరా తీస్తుంది ప్రణవి. గాడ్ ఏ తింగరి గొర్రె. స్మెల్ వస్తే నీకు నువ్వే స్క్రిప్ట్ రాసుకొని మొత్తం ఊహించుకుంటావా? మీద పడితేనే కంట్రోల్ తప్పేంత వీక్ కాదు ఈ రిషి. అలా అయితే ఎన్నిసార్లు నువ్వు నా ముందు స్కిన్ ఎక్స్‌పోజ్ చేసి రెచ్చగొట్టావే. కానీ ఏ రోజు కంట్రోల్ అవ్వలేదు. రిషి అది కాదురా అని ప్రణవి ఏదో అంటూ ఉంటే ఏయ్ మెంటల్ ముందు చెప్పేది విను అని రిషి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. రిషి నీ మాటలకి మైండ్ దొబ్బి తాగుతూ ఉంటే తెలిసిన
ఒక అమ్మాయి ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ ఉందని అక్కడికి వచ్చింది. తెలిసిన అమ్మాయే కదా అని హాయ్ చెప్పినా పనిలో నేను నిమగ్నమైపోతే కంపెనీ ఇవ్వరా అంటూ తాగిన మైకంలో ఉన్న నా మీద పడి అడ్వాంటేజ్ తీసుకోబోయింది. అందుకే బాగా బుద్ధి చెప్పి ఫ్లాట్‌కి వచ్చాను అంతేనే ఇంకేం లేదు. ఇంకా నా మీద నమ్మకం లేకపోతే పోయి ఆ పిల్లని అడుగు అని కిచెన్‌లోకి వెళ్లి ఆర్డర్ ఇచ్చిన ఫుడ్‌ని ప్లేట్‌లో పెట్టుకొనొస్తాడు. మనసులో ఒక భారం తీరిపోవడంతో హాయిగా హమ్మయ్య! అని అంటూ ఊపిరి తీసుకొని ఇంతకీ ఆ అమ్మాయికి ఎలా బుద్ధి చెప్పావేంటి? అని అతను తినిపిస్తుంటే తింటూ అడుగుతుంది. నిన్ను కొట్టిన దానికంటే డబుల్ స్ట్రాంగ్‌గా 2 చెంపలు వాయిదీశా అని పొగరుగా సమాధానం చెప్తాడు రిషి. నీకసలు దయ అనేదే లేదు కదా అని నవ్వి అవును నాకో డౌట్ రిషి. అమ్మాయిలకు బ్యాడ్ టచ్‌కి, గుడ్ టచ్‌కి తేడా తెలిసినట్లు నీకు కూడా తెలుస్తుందా? అని అడుగుతుంది ప్రణవి. డెఫినెట్‌లీ ప్రణయ్. చాలా అమ్మాయిలు సింగిల్ టచ్‌తో సిగ్నల్ పంపిస్తారు. అలా అని టచ్ చేసే ప్రతి అమ్మాయి అలాగే ఉంటుందని చెప్పను కానీ, ఇప్పుడైతే చాలామంది అలాగే ఉన్నారు. సెక్స్ కోసం, తమ లగ్జరీ నీడ్స్ కోసం ఎంతమంది అబ్బాయిలనైనా సరే చీట్ చేస్తున్నారో తెలుసా? ఇంకా దాని గురించి వదిలేయ్. నీ డౌట్స్ అన్నీ క్లియర్ అయినట్టేనా? అని రిషి అంటాడు. ఆ! నాకేం నీ మీద డౌట్ లేదని రిషి పొట్టకి మొహాన్ని అదుముతుంది. అబద్ధం చెప్పకు. జస్ట్ పెర్ఫ్యూమ్ స్మెల్‌కే నీ మైండ్ పొల్యూట్ చేసుకొని నన్ను సతాయించావు కదే! అని చిరాగ్గా అంటాడు రిషి. సారీ రిషి. ఇంకోసారి ఇలా చెయ్యనని హగ్ చేసుకొని తల పైకెత్తి ముద్దు కోసం పెదాలని తడుపుతుంది. సైడ్ స్మైల్ ఇచ్చి నా శీలాన్ని శంకించినందుకు నో కిసెస్ అని ప్రణవిని వదిలి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేస్తాడు రిషి. దిస్ ఈస్ టూ మచ్ రిషి. నాకేం నీ మీద డౌట్ లేదని చెప్పాను కదా! అని ప్రణవి అంటే రిషి అసలు వినటమే ఇష్టం లేనట్లు టీవీలో లీనమై ఉంటాడు. నా దగ్గరకొచ్చినప్పుడు చెప్తాను నీ సంగతి అని పళ్ళు నూరి బెడ్‌రూమ్‌లోకి వెళ్లి బుద్ధిగా బుక్స్ తెరుస్తుంది. అర్ధగంటకి రిషి బెడ్‌రూమ్‌లోకొస్తే చూసి కూడా చూడనట్టు బుక్స్‌లో మొఖం పెడితే చదువుతున్నావా? లేక బుక్‌నే తింటున్నావా? అని వెటకారంగా అడుగుతాడు మూతి తిప్పి. నీకెందుకని బుక్స్ పక్కన పెట్టి పైకి లేస్తుంటే ఆపి ముద్దు అన్నావు కదా! వద్దా? అని రొమాంటిక్‌గా నవ్వుతూ అడుగుతాడు. కావాలి కావాలి అని ఎగురుకుంటూ వెళ్ళాలని మనసు గోల పెడుతున్నా ఇందాక జరిగిన అవమానం గుర్తొచ్చి మొండిగా నాకేం వద్దు నీ ముద్దు. నీ దగ్గరే ఉంచుకో అని డోర్ వైపు నడుస్తుంది. కథ ఇంకా ఉంది. కథ నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.